అప్పలనరసయ్య గారికి అంటే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని ఏం చూసి ఓటేయాలంటారు? ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే గ్రామాల్లో మేము ఏదైతే చెప్పామో, మరి శాసనసభ్యుడిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చెప్పారో, నవరత్నాలు అన్నీ కూడా ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి అందే విధంగా గ్రామాల్లో పనిచేస్తాం. ఇలాగ భూ కబ్జాలు కూడా మీ నియోజకవర్గంలో పెరిగినట్టున్నారు. మీ దృష్టికి ఎటువంటివి వస్తున్నాయి? అసలు కజ్జాలు అనేది భూ కజ్జాలు అనేది మా నియోజకవర్గం చాలా తక్కువ. ఏదో చిన్న చిత్తగా ఉంటాయేమో కానీ అక్కడ ఉన్న లోకల్ లేదంటే కానీ వస్తున్న ఆరోపణలు కేవలం పొలిటికల్ ఆరోపణలు. పొలిటికల్ ఆరోపణలు తప్ప మేము ఎప్పుడు కూడా నేను ఇచ్చిన ప్రతి ఆరోపణ దాని మీద స్పందిస్తుంటాం. దేనికి స్పందిస్తుంటాము? మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్ళి స్పందిస్తాము. మేము తప్పు చేస్తుంటే మేము కూడా తోక్కుంటాం కదా. అంటే ఈ మధ్యకాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తుంటే అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ తర్వాత ఉండే ఇలాంటి ఏదో సింపతి ఫ్యాక్టర్ పనిచేస్తుంది, ఇంకొక అవకాశం తెలుగుదేశంకి ఇవ్వబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. సింపతి మీకు చంద్రబాబు నాయుడు సింపతి మీకు ఆ రోజు గాలిపురి సంఘటనలో రుజువైపోయింది కదా. కొత్తగా ఇంకేం వస్తుంది చెప్పండి. విజయనగరం జిల్లాకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఓటుని పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ విజయం అనేది ఎవరికి అంత కాదు, మేజర్ ఫ్యాక్ట్ చూపించే ఒక సామాజిక వర్గం. ఇప్పుడైనా రాజకీయ పార్టీ అనేది అన్ని కులాలను నమ్ముకోవాలి తప్ప ఒక్కొక్క కులాన్ని నమ్ముకుంది కానీ రాజకీయాల్లోకి వెళ్తే అది ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వడు. ఒకడే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చూసే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది.